మీకు విశ్వం మంచుని చూడాలని ఉందా? అయితే ఈరోజు భూమి నుండి ఒక స్పేస్ షిప్ తో స్టార్ట్ అయ్యి అంతే పనిగా స్ట్రైట్ లైన్ లో వెళ్తే విశ్వం మంచుకు వెళ్తారా? అసలిది సాధ్యమేనా? ఈ ప్రశ్నకి 3 సొల్యూషన్స్ ఉన్నాయి. మొదటి సొల్యూషన్ ప్రకారం మీ స్పేస్ షిప్ ఒక లూప్ కంప్లీట్ చేసుకుని భూమికి తిరిగి రావచ్చు. రెండవ సొల్యూషన్ లో తిరిగి వచ్చేదేముండదు, అలా వెళ్లిపోతూ ఉండటమే. మూడవ సొల్యూషన్ మనకి కావాలి. తగినంత దూరానికి వెళ్తే మన స్పేస్ షిప్ విశ్వం అంచుకు వెళ్తుంది. ఇది దాటితే స్పేస్ అండ్ టైం అనే కాన్సెప్ట్స్ ఇక పని చెయ్యవు. మరి అక్కడ ఏముంటుంది? దీన్ని అర్థం చేసుకోవాలంటే అంతరిక్షం ఎందుకు చీకటిగా ఉంటుందో తెలుసుకోవాలి. నిజం చెప్పాలంటే రాత్రి ఆకాశాన్ని చూస్తే పూర్తిగా చీకటిగా ఉండదు. అక్కడక్కడ నక్షత్రాలు ఉంటాయి. అంతరిక్షంలో ఇలాంటి స్టార్స్ చాలా ఉన్నాయి. ఒకవేళ విశ్వానికి బోర్డర్ అంటూ లేకపోతే, అంటే అది ఇన్ఫైనట్ అయి ఉంటే మన రాత్రి ఆకాశం మొత్తం స్టార్స్ తో నిండిపోయి ఉండాలి. దీన్ని బట్టి చూస్తే విశ్వం ఒకచోట అంతమవుతుంది. అంటే గ్యాలక్సీస్, స్టార్స్ ఎక్కడైతే కనపడటం ఆగిపోతాయో అక్కడ విశ్వం అంచు ఉంది అని అందరూ అనుకుంటున్నారు. కానీ అది అంత కరెక్ట్ కాదు. దీన్నే ఆబ్లర్స్ పారాడాక్స్ అంటారు. ఈ పారాడాక్స్ కి సమాధానమేంటి? ఎందుకు మన ఆకాశం మొత్తం స్టార్స్ తో నిండిపోయలేదు? దీన్ని అర్థం చేసుకోవాలంటే విశ్వానికి బోర్డర్ ఉందా లేక అది అనంతమైందా అనే విషయం తెలుసుకోవాలి. 13.8 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ఒక వేడి బిగ్ బ్యాంగ్ తో మొదలైంది. ఆ మొదటి క్షణాల్లో విశ్వం మొత్తం మ్యాటర్, యాంటీ మ్యాటర్, రేడియేషన్ తో నిండి ఉంది. అప్పటి నుండి ఇప్పటి వరకు అది ఎక్స్పాండ్ అవుతూనే ఉంది. దూరంగా గ్యాలక్సీస్ చూస్తే ఒక వింత విషయం బయటపడింది. ఒక గ్యాలక్సీ భూమి నుండి ఎంత ఎక్కువ దూరంలో ఉంటే అది అంత ఎక్కువ వేగంతో భూమి నుండి దూరంగా జరుగుతుంది. ఇంకా దూరానికి వెళ్తే ఒకచోట ఉన్న గ్యాలక్సీస్ భూమి నుండి కాంతి కంటే వేగంగా దూరంగా జరుగుతున్నాయి అని అర్థమైంది. వీటి నుండి వచ్చిన కాంతి భూమికి చేరుకోవటానికి వీల్లేకుండా చాలా స్లోగా కదులుతుంది. ఆ కాంతి కంటే వేగంగా సాగే ప్రాంతం బయట పుట్టిన కాంతి ఎప్పటికీ మనల్ని చేరుకోలేదు. విషయం ఏంటంటే ఇక్కడ గ్యాలక్సీస్ సొంతగా కదలటం లేదు. వాటికి మనకి మధ్య అంతరిక్షం సాగటం వల్ల అవి దూరంగా జరుగుతున్నట్టు కనబడుతుంది. ఎక్కడైతే గ్యాలక్సీస్ కాంతి కంటే వేగంగా దూరంగా జరగడం స్టార్ట్ చేస్తాయో ఆ ప్రాంతం లోపల ఉన్న విశ్వాన్ని హబుల్ స్పియర్ అంటారు. ప్రస్తుతానికి ఈ దూరం భూమి నుండి అన్ని వైపులా 14.4 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఈ దూరాన్ని దాటితే అన్ని గ్యాలక్సీస్ కాంతి కంటే ఎక్కువ వేగంతో దూరంగా జరుగుతాయి. వింత విషయం ఏంటంటే డార్క్ ఎనర్జీ మరియు విశ్వం సాగటం వల్ల ఈ హబుల్ స్పియర్ కూడా పెరుగుతుంది. అంటే ఇది వరకు ఏదైనా హబుల్ స్పియర్ బయట ఉన్నప్పుడు కాంతిని పుట్టించింది అనుకుందాం. ఈ రోజు హబుల్ స్పియర్ పెరగడం వల్ల ఆ కాంతి హబుల్ స్పియర్ లోకి వస్తుంది. సో కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత ఆ కాంతిని మనం చూడొచ్చు. దీనివల్లే గ్యాలక్సీస్ కాంతి కంటే వేగంగా కదులుతున్నాయి అని అర్థం చేసుకున్నాం. ఇలా హబుల్ స్పియర్ బయట ఉన్న ఇంకా ఎక్కువ ప్రాంతాన్ని చూసే అవకాశం దొరికింది. దీన్నే అబ్జర్వబుల్ యూనివర్స్, అంటే మనం గమనించగలిగే విశ్వం అనొచ్చు. దీని సైజ్ ఏకంగా 93 బిలియన్ కాంతి సంవత్సరాలు. కానీ అక్కడితో విశ్వం ఆగిపోతుంది అని కాదు. ఇన్ఫాక్ట్ ఆ తర్వాత కూడా గ్యాలక్సీస్, స్టార్స్, ప్లానెట్స్ ఉంటాయి. కాకపోతే మన టెక్నాలజీ పెరిగి టెలిస్కోప్స్ ఎంత అడ్వాన్స్డ్ గా మారినా అబ్జర్వబుల్ యూనివర్స్ బయట ఏముందో కనిపెట్టడం కష్టం. అయితే ఆబ్లర్స్ పారాడాక్స్ ని సాల్వ్ చేయడానికి విశ్వం ఎలా సాగుతుందో అర్థం చేసుకోవాలి. హబుల్ టెలిస్కోప్ తన ఇన్ఫ్రారెడ్ కెమెరాతో తీసిన ఈ హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజ్ చూడండి. ఇక్కడ కొన్ని గ్యాలక్సీస్ బ్లూ, గ్రీన్ కలర్స్ లో ఉంటే మరికొన్ని రెడ్ గా ఎందుకు ఉన్నాయి? విశ్వం సాగే కొద్దీ గ్యాలక్సీస్ అనేవి భూమి నుండి దూరంగా జరుగుతాయి. వాటి నుండి పుట్టిన కాంతి స్పేస్ టైం ఫ్యాబ్రిక్ మీద నుండే వెళ్లాలి కదా. అది సాగుతుంది కాబట్టి కాంతి కూడా సాగుతుంది. కాంతి సాగింది అంటే వేవ్ లెంత్ మారుతుంది. అంటే కంటికి కనపడే విజిబుల్ నుండి ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రంలోకి మారుతుంది. ఇది రెడ్ కి దగ్గరగా ఉంటుంది కాబట్టి గ్యాలక్సీస్ రెడ్ కలర్ లో కనబడతాయి. సో హబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజ్ లో ఉన్న రెడ్ గ్యాలక్సీస్ మిగిలిన గ్యాలక్సీస్ కంటే దూరంగా ఉండటం వల్ల రెడ్ కలర్ లో కనబడుతున్నాయి అని మీకు అర్థమైంది అనుకుంటున్నా. నిజం చెప్పాలంటే మనం ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రంలో చూడగలిగితే రాత్రి ఆకాశం మొత్తం ఈ దూరంగా ఉన్న రెడ్ గ్యాలక్సీస్ కనబడతాయి. ఆ ఎబిలిటీ లేకపోవడంతో రాత్రి ఆకాశం ఖాళీగా కనబడుతుంది. అయితే విశ్వం బయట ఏముందో తెలుసుకోవాలి అంటే దాని షేప్ అర్థం చేసుకోవాలి. ఇప్పటి వరకు మీరు చూసిన రిప్రజెంటేషన్స్ అన్ని విశ్వం ఒక గోళం ఆకారంలో ఉంటుంది అని చూపించాయి. జనరల్ రిలేటివిటీ ప్రకారం స్పేస్ అనేది ఫ్లాట్ గా ఖాళీగా ఉండదు. అది మెలితిరిగి ఉన్న స్పేస్ టైం ఫ్యాబ్రిక్ రూపంలో ఉంటుంది. దీన్ని మాస్ మరియు ఎనర్జీ వార్ప్ చేస్తాయి. అంటే ఎక్కువ మాస్ ఉన్న చోట స్పేస్ టైంలో పెద్ద అగాధం ఏర్పడుతుంది. ఇలా స్టార్స్ చేసిన అగాధాల్లోనే గ్రహాలు తిరుగుతాయి. ఇదే విశ్వం అంత పెద్ద స్కేల్స్ కి కూడా అప్లై అవుతుంది. స్పేస్ టైం పాజిటివ్ గా కర్వ్ అయితే విశ్వం ఒక హయ్యర్ డైమెన్షన్స్ లో మాత్రమే చూడగలిగే ఆకారంలో ఉంటుంది. ఆ షేప్ ని అర్థం చేసుకునే కెపాసిటీ మనకి లేదు కాబట్టి దాన్ని ఒక గోళంలా రిప్రజెంట్ చేస్తాం. ఒకవేళ స్పేస్ టైం నెగటివ్ గా కర్వ్ అయితే ఒక బైక్ సీట్ షేప్ లో ఉంటుంది.
ఈ రెండూ కాకపోతే థర్డ్ ఆప్షన్ ప్రకారం విశ్వం ఫ్లాట్ గా ఉంటుంది. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు స్పేస్ టైం ఫ్యాబ్రిక్ మీద మాత్రమే ఉంటుంది అని. సో స్పేస్ టైం పాజిటివ్ గా కర్వ్ అయితే విశ్వం మొత్తం ఒక హయ్యర్ డైమెన్షనల్ స్పియర్ బయట ఉంటుంది. అంటే భూమి మీద మనుషులు ఎలా నుంచున్నారో అలా. ఇలా చూసుకుంటే మీరు విశ్వంలో స్పేస్ షిప్ తో ఒక పాయింట్ దగ్గర స్టార్ట్ అయితే తిరిగి అదే పాయింట్ దగ్గరకు వస్తారు. కానీ స్పేస్ టైం నెగిటివ్ లేకపోతే పాజిటివ్ కాని వాల్యూ ఉన్నప్పుడు మన స్పేస్ షిప్ ఎటు వెళ్తుందో అర్థం చేసుకోవడం కష్టం. అయితే విశ్వంలో పుట్టిన మొదటి కాంతి అయిన కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ ద్వారా విశ్వం ఫ్లాట్ గా ఉంటుంది అని కనిపెట్టారు. కాకపోతే పూర్తిగా ఫ్లాట్ గా కాకుండా కొంచెం కర్వేచర్ ఉండొచ్చు అని కూడా తేలింది. కానీ మనం విశ్వాన్ని ఎందుకు స్పియర్ గా రిప్రజెంట్ చేస్తున్నాం? మేబీ అది హయ్యర్ డైమెన్షన్స్ లో నిజంగానే ఒక హైపర్ స్పేస్ లా ఉందేమో. మనకి అది అర్థం కాక ఫ్లాట్ గా కనబడుతుందేమో. అంటే ఇప్పుడు మీరు ఒక రోడ్ మీద నుంచొని చూస్తే భూమి ఫ్లాట్ గా ఉన్నట్టు కనబడుతుంది, కానీ స్పేస్ లోకి వెళ్తే గోళంలా కనబడుతుంది కదా. విశ్వం కూడా అంతే అయి ఉండొచ్చు. విశ్వం అనేది అనంతం కాకుండా దానికి ఒక లిమిట్ ఉంటే అది మన అబ్జర్వబుల్ యూనివర్స్ కంటే 1000 రెట్లు పెద్దగా ఉండాలి. కానీ విశ్వానికి అంతే లేకపోతే దాని బోర్డర్ బయట ఏముండొచ్చు? ఒక థీరీ ప్రకారం మళ్ళీ ఇదే విశ్వం రిపీట్ అవ్వచ్చు. అంటే సేమ్ ఇలాంటి భూములు, అందులో మీలాంటి మనిషి ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ మీరు ఐటీ ఫీల్డ్లో పనిచేస్తుంటే వేరే భూమిలో సైంటిస్ట్గా పనిచేస్తున్నారేమో. కొన్ని లెక్కల ప్రకారం మీలాంటి ఇంకో వ్యక్తి భూమి నుండి 10⁻10⁻29 మీటర్స్ దూరంలో ఉన్న ఇంకో గ్యాలక్సీలో ఉన్నారు. అంటే 10 తర్వాత 100 బిలియన్ ట్రిలియన్ జీరోస్. అన్ని జీరోస్ని చూపించడానికి ఈ స్క్రీన్ కూడా సరిపోదు. దీన్ని బట్టి చూస్తే విశ్వం కనుక అనంతమైతే అందులో ఉన్న కణాలు అరేంజ్ అయ్యే తీరు ఒకచోట రిపీట్ అవ్వడం మొదలు పెడుతుంది. అంటే సేమ్ మనలాంటి సూర్యుడు, దాని చుట్టూ భూమి, ఈ మొత్తం ఉన్న పాలపుంత ఒకచోట రిపీట్ అవుతుంది. ఎంత ఫాస్ట్గా ఉన్న స్పేస్ షిప్ వేసుకొని వెళ్లినా ఈ రిపీట్ అయిన ప్రాంతాల్ని చేరుకోలేము. ఎందుకంటే ఫిజిక్స్ అందుకు అనుమతించదు. ఈ వీడియో మధ్యలో మనం మాట్లాడుకున్న హబుల్ స్పియర్ గుర్తుంది కదా? కాంతి వేగంతో వెళ్లే స్పేస్ షిప్ ని తయారు చేసిన ఈ హబుల్ స్పియర్ ని అందుకోలేము. ఇన్ఫాక్ట్ కాంతి వేగంతో ట్రావెల్ చేసిన విశ్వంలో 94% గ్యాలక్సీస్ ని మనం ఎప్పటికీ చేరుకోలేము. ఆ గ్యాలక్సీస్ లో ఏలియన్స్ ఉంటే వాళ్ళని ఎప్పటికీ కలవలేము. ప్రతి సెకండ్ కి కొన్ని వేల స్టార్స్ ఈ హబుల్ స్పియర్ బయటికి వెళ్లిపోతున్నాయి. మరో 100 బిలియన్ సంవత్సరాల్లో మనకి అతి దగ్గరగా ఉన్న గ్యాలక్సీని కూడా చేరుకోలేము. 2 ట్రిలియన్ సంవత్సరాల్లో గ్యాలక్సీస్ ఎంత దూరంగా ఉంటాయంటే వాటిని చూడలేము కూడా. నాకు తెలుసు విశ్వాన్ని అర్థం చేసుకోవడం కష్టమని. ప్రస్తుతానికి మన ఫిజిక్స్ మరియు మ్యాథమెటిక్స్ విశ్వాన్ని పూర్తిగా ఇంటర్ప్రిట్ చేయలేకపోతున్నాయి. వాటిల్లో పురోగతి సాధిస్తే కానీ అసలు విశ్వ రహస్యాలు బయటపడతాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్పేస్ వీడియోస్ చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ రీచ్ అవ్వాలంటే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి.